వైసీపీ అధినేత జగన్ ను మొదటి నుంచే అసెంబ్లీకి రావాల్సిందిగా కోరినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. కానీ జగన్ రావటం లేదని తెలిపారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చిన సమయం ఇవ్వాల్సిందిగా జగన్ అంటున్నారని తెలిపారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి అంచేది మీరు రావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది, చూడండి ఒకసారి 3 times మాట్లాడా, రావట్లేదు అతను. పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న 3 days ముందు ప్రెస్లో చూసా. ఏం మాట్లాడతారండి, నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అతను ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. ఎట్లా ఇది అంటే అవగాహన ఉంది మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రెస్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. నేను అందుకే చెప్పాను, రూల్స్ గురించి మాట్లాడతారు. చట్టం ఉంది, చట్టం చేసుకెళ్ళిపోద్ది కదా.